హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారని మీరందరూ చాలా బాగుండాలని కోరుకున్నా. అలాగే నేను కూడా చాలా బాగున్నాను. చూడండి, బర్త్డే పాప గిర అని తిరిగేస్తుందనమాట. ఇదిగోండి మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా ఆడుకుంటారు. ఇదిగోండి డెకరేషన్ మాత్రం ఇలా చేశారండి, చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది నాకైతే. పింక్ కలర్ బాగుంది, సూపరు. తన పేరండి శ్రీనిధి, తందేనండి ఈరోజు బర్త్డే. ఇంకా కొంచెం డెకరేషన్ అయితే చేయాలండి, ఇంకా ఫైనల్గా అయితే చేస్తారనమాట. ఇంకా కొంచెం టైం పట్టిద్దండి. ఇదిగోండి వీళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇంకా నేను కూడా వీళ్ళతో కలిసి పైన కూర్చొని ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చాలా చల్లగా ఉందండి, గాలి కూడా బాగా వస్తుంది అనమాట. సూపర్గా ఉందండి. ఇంక వీళ్ళు కూర్చొని మా చిన్న పాప చూడండి అందరికి హాయ్ చెప్తుంది అనమాట. ఇది కూడా మా పెద్ద పాపను కూడా హాయ్ చెప్పాలంటే అలిగి కూర్చుంది. ఎందుకమ్మా ఇటు తిరుగురా తల్లి అని చెప్పని అన్నాను. చూడండి, హాయ్ చెప్పమ్మా అని చెప్పాను అన్నాను. చూడండి, హాయ్ అని అంటుంది అసలు. ఇంక తిరిగింది అనమాట. వీళ్ళందరూ ఆడుకుంటున్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. కూర్చున్నారు, ఇంక వచ్చిన వాళ్ళందరూ పలకరిస్తున్నారు. మా పిల్లలైతే మేమైతే సింపుల్గా చేసుకున్నాము. మా ఫ్యామిలీస్ వరకే, మా మావయ్య పిల్లలు కూడా వస్తున్నారనమాట. ఇంకా మేము ఆ వరకే చేసుకుంటున్నాం అనమాట. ఇంకా మా పిల్లలు చూడండి, వాళ్ళ అక్క పుట్టినరోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఫైనల్గా అయితే ఈరోజు వచ్చేసింది. ఇంకా వాళ్ళకైతే ఇంకా చెప్పలేనంత ఆనందం అండి. ఇంకా ఇదిగోండి, ఇంకైతే ఇలా కూర్చొని ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు వస్తే కనుక కేక్ కటింగ్ కొంచెం డెకరేషన్ అయితే ఉంది కాబట్టి ఇంకా చేసేస్తారు. ఈలోపు వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు కదా, పైకైతే వచ్చేసామండి మేము. ఇదిగోండి క్యాప్స్ కూడా పెట్టేసేసుకున్నారన్నమాట. ఇంకా మా పెద్ద అయితే బెలూన్స్కి గాలి కొట్టేద్దామని చెప్పి కొట్టేస్తుంది అనమాట. కానీ మా బొడ్డది నోటితో బెలూన్స్, కానీ ఇది చూస్తే ఊరుకోదండి. ఇప్పుడు ఎలాగైనా సరే వచ్చి లాగేసుకుంటుంది. అక్క దగ్గర అయితే ఉన్నదండి, చూడండి వచ్చేసింది ఇటు విన్ని. నేను కొడతాను అక్క, ఇవ్వక్క అని చెప్పాను అంటుంది అనమాట. ఇది కూడా తీసేసుకుంది అనమాట. ఈడు అక్కడ వచ్చేసి అడుగుతున్నాడు అనమాట, ఇవ్వు చెల్లి నేను కొడతాను అని చెప్పానంటే ఇవ్వట్లేదు. ఎలా పెట్టాలని అంటుంది. ఫైనల్గా అయితే పెట్టేసి పాపం అదే కొట్టేస్తుంది అనమాట. మా పెద్ద ఆడుకొని చూడండి డ్యాన్స్ వేస్తూ ఉందనమాట. అసలు ఇంకా ఒకరొకరు ఎవరి కాళ్ళు ఇంకా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇదిగోండి, ఇంకా దీనికోసం ఎదుగుతున్నాడు అనమాట వాళ్ళ బాబాయ్. ఇంకా తను వచ్చి ఇవ్వమ్మా, నేను బెలూన్స్ కొట్టాలి, గాలి కొట్టాలి, ఇవ్వమ్మా అని చెప్పని అడుగుతున్నారు. ఇదిగో బాబాయ్ అని చెప్పి ఇచ్చేసింది అనమాట వాళ్ళ బాబాయ్కి. వీళ్ళైతే ఇంకా ఆడుకుని మా బుడ్డ చూడండి గాలి ఉదేసేసి బెలూన్లో ఉన్న గాలి మొత్తం అలా వదిలేస్తుంది అనమాట. ఇంకా పక్కనైతే పెద్ద డాగ్ ఉందండి. వీళ్ళ గోలకి ఇంకా పైకి వచ్చేసిద్దాం, చూడాలి ఇంకా లాస్ట్లో వచ్చిద్దాం, మరి ఇప్పుడే వచ్చిద్దాం, ఏం చేసిద్దాం. ఇదిగోండి నేనైతే ఇలా కూర్చున్న మా ఆయన నన్ను అయితే ఫోటోలు తీస్తున్నారండి. ఇంకా మా పెద్దది మాత్రం అలిగి నాతో చెప్తుంది అనమాట, అన్నీ అలా కాదని చెప్తున్నా వినట్లా. ఇదిగో తిని మాత్రం ఇదిగోండి ఇలా చాలా బాగుందండి. డ్రెస్ కూడా తనకి చాలా సూట్ అయిపోయింది, స్మైల్ కూడా బాగుందండి. ఇదిగోండి సూపర్ ఉంది డ్రెస్ అయితే కనుక, కలర్ కానీ చాలా బాగుంది తనకి. ఇదిగోండి నేనైతే అందరూ హాయ్ చెప్పేస్తున్నానండి. మా అక్కల బాబు కూడా హాయ్ చెప్పేస్తాను. మా బుడ్డది ఆ స్నో ఎప్పుడు కొట్టాలా అని అలా ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. అసలు ఏం చేస్తారు, ఎప్పటికి చేస్తారు అసలు అని చెప్పి, అసలు ఎలా నేను స్నో కొట్టినాలా అని చెప్పి ఎదురు చూస్తున్నాను. నాకు తెలిసి మీరు గమనించండి, తను స్నో ఉన్న చోట నుంచుండదండి. తర్వాత కాంటే ఎవరైనా పిలిస్తే పక్కనిద్దేమో నాకు తెలిసి అక్కడే నుంచొని వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట, స్నో కొడదామని చెప్పి. ఇంకా ఇదిగోండి ఇంకా ఫైనల్గా అయితే ఇంకా కొంచెం పని ఉంది, ఇంకా చేసేస్తున్నారు. అది కూడా డెకరేషన్ అయిపోద్దండి. ఇంకా ఇదిగోండి ఈ లోపే ఎవరి కాళ్ళు ఇంకా తిరుగుతూ ఉన్నారు. డ్రింక్స్ తీసుకొచ్చారు, థమ్సప్లు, అవి కూడా తాగుతూ కూర్చున్నాం అనమాట మేమైతే. ఇంకా ఇదిగోండి ఇంకా వీళ్ళందరూ ఇంకా డెకరేషన్ చేసేసరికి అయిపోయిందండి. ఇంకా క్యాండిల్స్ అయితే ఆన్ వెలిగిస్తున్నారు. గాలి అయితే బాగా వస్తుందండి, అసలు అది కష్టం మీద వెలిగించాల్సి వచ్చింది. ఎందుకంటే గాలి అయితే అసలు విపరీతంగా వస్తుంది. కొంచెంసేపు గాలి రాకుండా ఉంటే బాగుండని అనుకున్నాం మేమైతే. ఇదిగోండి ఫైనల్గా అయితే ఇంకా ఇదిగోండి ఇలా అయితే వెలిగించారనమాట. మా బుడ్డ చెప్పాను స్నో ఎక్కడ ఉంటే అది ఎక్కడ ఉంటుందని చెప్పి అక్కడ నుంచిందనమాట. చూడండి ఇంకా నాకు తెలిసి ఇంకా అది అటు వెళ్ళమన్నా వెళ్ళదేమో. వాళ్ళ పిన్ని అయితే పిలుస్తుందండి, ఇట్రా నువ్వు అక్కపక్క నుంచి అని చెప్పని అంటుంది. అదిగో చూడండి డింగ్ డింగ్ అని వెళ్ళిపోతుంది అనమాట. అదిగో నుంచింది. ఇంకా నేను వెళ్ళానంటే మాత్రం వెళ్ళేది కాదు. ఇంకా ఇదిగోండి ఇలా అయితే వీళ్ళందరూ చక్కగా నుంచొని భలే ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారనమాట. ఇది తిని ఇప్పుడు స్నో కొడదామని చూస్తుంది కానీ అవ్వదండి. వీళ్ళందరూ మాట్లాడుకున్నారు, వాడు నేను కొడతానని చెప్పని అన్నారు. ఆగండి మీరు అందరూ, వద్దు ఆగండి అని చెప్పి అలాగ కంట్రోల్ చేయలేక పాపం అల్లాడిపోతుంది అనమాట. ఇదిగోండి నేను కొడతాను ఆగండి, మీరు అందరూ ఆగండి అని చెప్పని అంటుంది. పాపం పుట్టినరోజు తందే, అది కష్టం మీద అందరికీ చెప్తుంది అనమాట. ఇదిగోండి ఇలాగైతే అన్నీ సెట్ చేసేసారు. ఇంకా వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఇది నీకు ఇది నాకు అని చెప్పి. అని పక్కన ఫోటోలో కనిపించిందని మీరు పిల్లలతో ఉన్నట్టు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఊడిపోయిందా, కరపెట్టచ్చు లాగు చూద్దాం. పాడదామా మోహన్ దడిచి
ఈ పిల్లలు మేము కూడా ఊతాము, మేము కూడా కట్ చేస్తామని చెప్పని అంటున్నారు. వాళ్ళ అక్కని కట్ చేయనీయట్లేదు, వాళ్ళ అక్కని ఓదనీయట్లేదు. వాళ్ళ అక్కకి ఏం అర్థం కావట్లేదు. ఇంకా తనైతే ఇంకా కట్ చేద్దామని చెప్పి చూస్తుంది అనమాట. ఇంకా ఇదిగోండి ఫైనల్గా అయితే కనుక స్టార్ట్ చేస్తారండి. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్. అయితే స్నో కొడదామని చెప్పి చూస్తున్నారనమాట. ఆ స్నో అయితే కేక్ మీద పడకుండా చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే అంతకుముందు కూడా కేక్ అంతా పాడైపోయిందండి స్నో బాగా చల్లటం వల్ల. ఇంకా అందుకోసం సైడ్కి కొడుతున్నారనమాట. మళ్ళీ పిల్లలు తింటారు కదా అని చెప్పి సైడ్కి చేస్తున్నారనమాట. ఇంకా అలా ఇలా లేదు స్నో చూడండి ఎలాగో మా వాడు స్నో మొత్తం ఆ చెల్లి మీద మొత్తం వేసాడనమాట. తను చూడండి ఎలా ఉందని చెప్పి అన్నారు. ఇంక మామూలుగా లేదంటే ఒకటే నవ్వు అనమాట. ఇదిగోండి ఇంకా అరే కల్లెర కొట్టకరా పండు కల్లెరగైపోయిన పండు. కేక్ కటింగ్ తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ తనకైతే కేక్ తినిపిస్తున్నారండి. ఇంకా ఫైనల్గా అయితే కొన్ని ఫోటోలు అయితే దిగిపోయానండి. చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇదిగోండి ఈ పిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా బొడ్డ చూడండి టేబుల్ ఎక్కేస్తుంది అనమాట. కొన్ని పిక్స్ ఇదిగోండి ఇలా వచ్చినాయి, చాలా బాగున్నాయి అనమాట. ఇదిగోండి ఇలాగైతే ఉన్నాయి అనమాట. మా బుడ్డదాన్ని అడిగాను ఫోటో దిగడానికి రామ్మ అని చెప్పాను. అది ఎక్కడ కూర్చొని రాలేదండి, అసలు బెలూన్స్ ఉత్తా కూర్చుని అనమాట. మా అక్కోళ్ళ బాబు మాత్రం వచ్చేసాడు. ఇంకా నేను దిగుతా మీతో పాటు అని చెప్పాను అన్నాడు అనమాట. వాడైతే వచ్చేసాడండి. ఇదిగో మేమైతే ఇలా దిగాం అనమాట. మా బుడ్డదాన్ని తర్వాత తీసుకొచ్చారు మా హస్బెండ్ గారు. ఇదిగో కేక్ తినమ్మా అని చెప్పని అడుగుతున్నారనమాట. అది వద్దు మమ్మీ నాకు అని చెప్పని అంటుంది. ఇంకా ఫైనల్గా అయితే ఇలా సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయండి. ఇదిగోండి వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇంకా డిన్నర్ అయితే చేసేస్తున్నామండి. చికెన్ బిర్యానీ, బటర్ నాన్ సూపర్గా ఉన్నాయి అనమాట. మేము అందరం అయితే తినేస్తున్నాం ఇదిగోండి కూర్చొని. ఇలా అయితే ఎంజాయ్ చేసామండి. మా పిల్లలు తిన్న తర్వాత కొంచెంసేపు అయితే ఆడుకున్నారండి. ఇదిగోండి ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్